కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సర్కిల్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన సంక్షేమ భవనాన్ని ప్రారంభించారు. జిల్లా పరిధిలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు చాలా తగ్గాయన్నారు. ఒక చోట నేరం చేసిన వారు మరో చోట ఉంటే గతంలో తెలిసేది కాదని, రేంజ్ పరిధిలో ఎక్కడ నేరం చేసినా తెలిసే విధంగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేశామని అన్నారు. రోడ్ యాక్సిడెంట్స్ కూడా గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చూశాను రోడ్ యాక్సిడెంట్స్ బాగా తగ్గాయి. డెత్స్ ఎస్పెషల్లీ అంటే నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ అంటే దెబ్బలు తగిలే యాక్సిడెంట్స్ చాలా తగ్గిపోయినాయి. ఇంకా చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గింది. సో ఇంకొంచెం ఎఫర్ట్స్ చేయాలి. ఇంకా 2 నెలలు మనకి సమయం ఉంది ఈ సంవత్సరం. కాబట్టి యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ నైట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కార్స్ కానీ ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్. మొన్న కూడా ఇక్కడ ఒకటి కార్ యాక్సిడెంట్స్ అయ్యి 3 వ్యక్తులు నలుగురు చనిపోయారు. సో అందువల్ల రాత్రిపూట వేగంగా నడపడం, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి మద్యం మత్తులో సేవించి వాహనాలు నడపడం, దీని మీద ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్గా కార్స్, బస్సెస్ మీద కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. నైట్ కూడా 2 వీలర్స్ ఎవరన్నా మద్యం సేవించి నడిపితే హైవేస్ మీద, ఎస్పెషల్లీ హైవేస్ మీద మద్యం సేవించి నడిపితే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. మొన్న కూడా మనకి కొన్ని యాక్సిడెంట్స్ యూత్ మద్యం సేవించి నడపడం వల్లనే మనకి యాక్సిడెంట్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి వీటి మీద రోడ్ యాక్సిడెంట్స్ గురించి నైట్ కూడా ఇందాక నేను ప్రతిపాడులో కూడా చెప్పాను. ఒక సబ్ డివిజన్కి ఒక ఎస్ఐని, ఒక టీంని పెట్టి నైట్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి స్టాప్ అంటే డ్రైవర్స్కి నిద్రమత్తులో ఉన్న వాళ్ళకి ముఖం కడిగి పంపించడం, స్టాప్ పాస్టర్కి వచ్చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం, బస్సెస్లో సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసి ప్రయాణికులు